హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బతుకమ్మ శుభాకాంక్షలు. దసరా ఇంకా బతుకమ్మ ప్రారంభ దిన శుభాకాంక్షలు. తెలంగాణలో మంచిగా జరుపుకునే పండుగ ఇది. సో ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం చూసినట్లయితే గేమ్లోకి వెళ్దాం. గేమ్లోకి వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ముందు మాట్లాడుకుంటాం కదా. సో ఇప్పటివరకు మనం ఏంటంటే ఈ సర్వైవర్ ఆఫ్ ఫిట్నెస్ కోసం తర్వాత ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఇక క్లాన్ చీఫ్ కోసం ఆడుతున్నారు. ఇప్పటిదాకా చీఫ్ కోసం పోటీలు జరిగింది చాలా తక్కువ. ఇప్పుడు ఈ పోటీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది ప్రీవియస్ ఆడిన గేమ్ అయినా కానీ ఎప్పుడు ఆడినా కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సేవ్ యువర్ పప్పీ అని. ఇంకా ఇన్ ద సేమ్ వే ఒకరినొకరు వాళ్ళు ప్రూఫ్ చేసుకోవాలి ఈ గేమ్లో. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్కి ఇప్పుడు ప్రేరణ అండ్ నబిల్లు లాస్ట్ వరకు ఉన్నారు. వీళ్ళిద్దరిట్లో ఎవరో చీఫ్ అయిపోతారు. సో ఎవరు చీఫ్ అవుతారు అనేది మనకి ఇంకొక 10 నిమిషాలు తెలిసిపోతుంది. కానీ ఇక మనం వీడియో కూడా చేసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇక ఫస్ట్ మనకు స్టార్ట్ కావడంతో గుడ్ మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయింది. అయితే కుక్కలు మొరగడంతో బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయిందని నాకు అనిపించింది. ఇక మార్నింగ్ మస్తీ కోసం చిన్నగా గేమ్ పెట్టేశాడు. కలర్ విచ్ కలర్ యూ వాంట్ బిగ్ బాస్ అని చెప్పడం. ఇది ప్రీవియస్ మనం చూస్తుంటే లాస్ట్ సీజన్లో మనకు టేస్టీ తేజ సూపర్గా ఆడాడు. తర్వాత ఏంటంటే ఇట్లా ఈ గేమ్ చిన్నగా ఆడిచ్చేసి మొత్తానికైతే కాంతారా టీం కూడా కొంచెం మోటివేషన్ ఇచ్చారు. అంటే దీంట్లో అందరూ కాంతారా టీం వాళ్ళే చాలా బాగా ఆడారు. మిగతా టీం వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఆడిచేసి వాళ్ళకి కొంచెం చిన్న సర్ప్రైజ్ కూడా బిగ్ బాస్ అరేంజ్ చేశాడు, చాక్లెట్స్ దాన్ని పంచుకోవాలని. ఇక తర్వాత ఏంటంటే ఇప్పటితోటి గేమ్ అయిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం అయిపోయిందా, అది పోటీలు ఉన్నాయి కదా, ఆ పోటీలు అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చీఫ్ కావడానికి మీ టీంలో అయిన మన శక్తి టీంకు అవకాశం ఇస్తున్నాను, మీ టీంలో ఇంకొక క్లాన్కు లీడర్ కావడానికి అవకాశం ఇస్తున్నాను చెప్తే వీళ్ళందరూ వెళ్ళేసి రూమ్లో డిస్కషన్ చేసుకుంటున్నారు. డిస్కషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ యష్మి అంది ఏమంటే నేను ప్రీవియస్ అయ్యాను కానీ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేసిన వల్ల నా క్లాన్ పోయింది. సో మనం ఏంటంటే ఇక మనం ఏం చేద్దామంటే నేను అంతకంటే ఎక్కువ చేయాలని చూస్తున్నాను అని చెప్తే నిఖిల్ ఏమన్నాడంటే ఆల్రెడీ నువ్వు చీఫ్ అయిపోయావు, వీళ్ళిద్దరికి చీఫ్లు కాలేదు, సో ఇద్దరికి పర్మిషన్ ఇద్దాము అంటే నాకు అందరితోటి పరిచయాలు ఉన్నాయి, అందరితోటి మంచి ర్యాపో ఉంది, సో నేను మంచిగా చేస్తాను అంటే నీకు రేషన్ తీసుకురావడం తెలియదు కదా అని చెప్పేసి యష్మి అంటే మరి నేను రేషన్ తీసుకురావడానికి ఇప్పుడు నేర్చుకోవడం అంటే ఈ వారం చూసి నెక్స్ట్ వీక్ తీసుకో అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పుడు ఎవరిని పంపుతారో తెలియదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నది. అయితే కావాలని రెచ్చగొట్టిందా అని చెప్పేసి యష్మి నాకు అనిపించింది. రష్మి అని వస్తుంది. యష్మి కొంచెం ఒక్కొక్కసారి హార్డ్గా ఎందుకు బిహేవ్ చేస్తుందో కూడా అర్థం కాదు, ఆ విధంగా ఉంటుంది తన బిహేవింగ్. అయితే దీంతో ఒకరి లోపాలను ఒకరు ఎత్తిపుచ్చుకోండి, నువ్వు నీ క్లాన్ను నీ వల్లనే పోయింది అని చెప్పేసి మన పృథ్వీ అంటే అట్లా కాదు, నువ్వు గెలవకపోవడం వల్ల పోయిందని చెప్పేసి అప్పటిదాకా ఒకరినొకరు మెచ్చుకున్న వాళ్ళు అప్పటిదప్పుడు మారిపోయారు. మొత్తానికైతే మారిపోయారు. ఎట్లా మారిపోయారంటే నీ వల్ల పోయింది అంటే నీ వల్ల పోయింది, నీ వల్ల పోయింది అంటే నీ వల్ల పోయింది, నువ్వు ఇది చేసినావు, నువ్వు అది చేసినావు, నువ్వు అది చేయలేదు కాబట్టి పోయింది, ఇది చేయడానికి పోయింది, ఇక నువ్వు మంచిగా చూసుకోలేదని చెప్పేసి ఒకరినొకరు దూషించుకుంటున్నారు. స్టాప్, ఆపండ్రా మీ గొడవ అని చెప్పేసి ఆపేసి నిఖిల్ ఆదిత్య యొక్క పిచ్చింగ్ తీసుకోవాలనుకుంటున్నాడు. మీ ఇద్దరు పిచ్చింగ్ అయిపోయింది, అంతే, మీకు ఛాన్స్ లేదు. ఇక నెక్స్ట్ ఎవరిని తీసుకుంటానంటే ఆదిత్య చెప్తున్నాడు ఏంటంటే పృథ్వీ ఎవరైనా కానీ నాకు ప్రాబ్లం లేదు, కానీ నేనైతే అందరితోటి ర్యాపోగా ఉంటున్నాను, అందరితో కలిసిపోతున్నా అని అంటున్నాడు. ఇప్పటివరకు నేను ఇనిషియేటివ్ తీసుకోలేదు అంటున్నారు. నాకు క్లాన్ లీడర్గా ఇస్తే నేను ఇనిషియేటివ్ తీసుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. ఆదిత్య ఓం గారికి కొంచెం ఏంటంటే
షై ఫీలింగ్ ఉంటుంది. ఆ షై ఫీలింగ్ వల్ల అసలు తను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. అలాంటి పర్సన్ చీఫ్ అయితే మాత్రం అంత పర్ఫెక్ట్గా ఉండదేమో అని నాకు అనిపించింది. ఇక మీరేమనుకుంటే కింద కామెంట్ చేయండి. కాకపోతే పృథ్వీకి యష్మి ఆల్రెడీ అయింది కాబట్టి పృథ్వీకి ఈ అవకాశం ఇవ్వడం కరెక్ట్ అనే అనిపించింది. అదే ప్రకారంగా కూడా పృథ్వీకే అవకాశం ఇచ్చాడు. తర్వాత పెద్ద సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటి అంటే ఇప్పటిదాకా ఫస్ట్ స్టార్టింగ్లో 3 చీఫ్లు ఉండేవారు. 3 నుంచి 2 చేసినాం. 2 నుంచి ఇప్పుడు 1 చేస్తాను. అంటే మీ గ్రూప్కు ఒక క్లాన్. ఇప్పుడు ఒక తుఫాన్ వస్తుంది కదా, సో తుఫాన్కు తట్టుకోగలిగిన చీఫ్ను మీరు ఎంచుకోండి అని చెప్పేసి అనడం జరిగింది. సో తుఫాన్కు తట్టుకొని నిలబడే చీఫ్ అని చెప్పేసి గేమ్ పెట్టేశారు, పప్పీ గేమ్. సో సేఫ్ యువర్ పప్పీ అనే గేమ్, అంటే సేఫ్ యువర్ పప్పీ గేమ్ అని కాదని ఇప్పుడు ఏంటంటే పప్పీ గేమ్ పెట్టేశారు. ఆ పప్పీ గేమ్లో ఏంటంటే ఫస్ట్ మనకు తెలుసు కదా, వాళ్ళది కాకుండా వేరేళ్ళది గెలవాలి. వాళ్ళు ఆ టైంలో వెళ్ళాలి. లాస్ట్కి ఎవరు అయితే మిగులుతారో వాళ్ళను ప్లస్ వాళ్ళ చేతిలో ఉన్న పప్పి మీద ఎవరి పేరు ఉంటారో వాళ్ళు అని చెప్పేసి. ఇక ఫస్ట్ కావాలనే మణికంఠను తను ఆగిపోయిందా అని అనిపించింది యష్మి. ఫస్ట్ అయితే కావాలని చేసిందేమో అనిపించింది, ఎందుకంటే మణికంఠని తప్పించాలనే ఉద్దేశంతోనే అనిపించేసింది. ఇక నేను రెండోసారి కావాలి, ఎందుకంటే పోయినసారి కొన్ని ఎప్పుడైతే మిస్టేక్స్ జరిగాయో ఆ మిస్టేక్స్ని రిపీట్ కాకుండా నేను చేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే నేను అలా ఫీల్ చేశాను, ఇలా చేశాను తను చెప్పేసింది. ఇక మణికంఠ ఏంటంటే ఇక్కడ నేను అందరితోనూ ఉంటున్నాను, నేను చీఫ్ కావాలని ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నాను. ఇప్పటికీ నేను చాలాసార్లు ఆ చీఫ్ గురించి చాలాసార్లు ప్రయత్నిస్తున్నాను. ప్రతి వారం నేను నామినేషన్లో ఉంటున్నాను, నేను సేవ్ కావాలి అని అనుకుంటున్నాడు. సో చీఫ్ అనేవాడు సేవ్ అనేది ఇమ్యూనిటీ ఎక్స్ట్రా బెనిఫిట్. కానీ చీఫ్ కావాలి అంటే మన హౌస్ మొత్తాన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉండాలి. ఒక క్యాప్టెన్కి ఇదివరకైతే క్యాప్టెన్ అనేవారు, ఇప్పుడు చీఫ్లు అంటున్నారు. సో కొంతమందిని మనం మెయింటైన్ చేయాలి, అంత కెపాసిటీ మనకు మణికంఠకు లేదు అని ఆ విషయం మనందరికి కూడా తెలుసు. సో అదే ప్రకారంగా ఇక్కడ మణికంఠను పక్కకు తప్పించేసి యష్మిని గేమ్లోకి పంపించేశాడు. సో మణికంఠ పక్కకు తప్పుకోవడం వల్ల మణికంఠ ఇప్పుడు ఏమయ్యాడు, సంచాలక్ అయ్యాడు. అంటే బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారము ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు నెక్స్ట్ సంచాలక్ అని చెప్పేసి తప్పుకుంటారు, గేమ్ నుంచి తప్పుకుంటారో వాళ్ళే నెక్స్ట్ సంచాలక్ అని చెప్పేసి ఆ లెక్కన మనకు మణికంఠకు వచ్చేసింది. అయితే ఈసారి కూడా మన యష్మి ఏంటంటే ప్రేరణను పట్టుకొని లాస్ట్కి వచ్చేసింది. సో ప్రేరణ ఏం చెప్తుందంటే ఇప్పటివరకు నేను చీఫ్ కాలేదు, బట్ అంత స్థాయికి వెళ్ళాలని అని కోరిక అయితే లేదు, కానీ నేను మాత్రం అందరితోటి మంచిగా ఉంటాను అని చెప్పేసి ఈ విధంగా చెప్పేసింది. అయితే యష్మి ఏం చెప్పింది, నేను ఒక చీఫ్కి అయ్యాను, సో నేను ఇంకా ఫైట్ చేయాలి అనుకుంటాను అందరితోటి, ఇంకా అప్పటికంటే ఇంకా బెటర్ ఇవ్వాలి. ఇదివరకు నేను ఫన్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను, ఇప్పుడు ఆ ఫన్ను కూడా పక్కకు పెట్టేసి ఆడాలి అనుకుంటున్నానంటే, నీకంటే తను బాగా చెప్పింది కదా ఇప్పటివరకు అయితే, నువ్వైతే ఫన్ మీద చేసేసి నువ్వు సక్సెస్ కాలేదని చెప్తున్నావు కదా అని చెప్పేసి మణికంఠ పాయింట్ రేస్ చేస్తే, ఇప్పుడు ప్రేరణ ఉండేది ఉంటే ఫన్ మీదనే వెళ్ళిపోతుంది అని చెప్పేసి గేమ్ చెప్తుంది. అయితే నాకు నచ్చని విషయం ఇదే అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సోనియా లాగా తయారైపోతుంది యష్మి. ఎందుకంటే నేనుంటే ఇట్లా చేస్తా అని చెప్తే కరెక్టే, కానీ నువ్వు ఉంటే ఇది జరుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ ముందే భయపెట్టించేసి వాళ్ళ గేమ్ను తను డిసైడ్ చేయడం ఏంటి అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. ఇప్పటిదాకా నాకు ఏంటంటే యష్మి మీద ఒక అభిప్రాయం ఏంటంటే గుడ్ ఒపీనియన్ ఉండేది, నాకే కాదు ప్రేక్షకులందరికీ మంచి ఒపీనియన్ ఉండేది. బట్ తన పేరును తనే నాశనం చేసుకుంటుందా అని చెప్పేసి నాకైతే అనుమానం వస్తుంది. సో అధికారం కోసం ఎంతకైనా దిగజారచ్చు అని చెప్పేసి యష్మి నిరూపించిందేమో అనిపించేసింది. కానీ మణికంఠ ఏమన్నాడంటే నీకంటే ప్రేరణ అందరికంటే మంచిగా ఉంటుంది కాబట్టి తను చీఫ్ కావడానికి చీఫ్ కావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా అని చెప్పేసింది.
అయితే కిందికి దిగినాక నువ్వు రేస్లో లేవు, అది నాకు కావాలి అని చెప్పేసి యష్మి అన్న మాటకు నేను మాత్రం ఖచ్చితంగా అది కరెక్ట్ కాదేమో అనిపించేసింది. కానీ ఏంటంటే పగపట్టి ఒకరిని మీద టార్గెట్ చేయడం అయితే, ఎందుకంటే నేను ప్రతి వారం నేను ఎలిమినేషన్ దాంట్లో పెడతాను అంటే నాతో ఫ్రెండ్షిప్ చేసి నన్ను మోసం చేసి మణికంఠతో అంత మంచిగా మాట్లాడుతూ తన మీద మాత్రం పీకల దాకా కోపం ఉందని అర్థమైపోయింది. మణికంఠకు కూడా యష్మి మీద అంత కన్సోలెంట్ లేదు. అయితే తర్వాత ఏంటంటే తను పోయి బొమ్మలను సెట్ చేస్తున్నాడు. అంటే అంతకుముందు పృథ్వీ ఆ బొమ్మలను కుక్క బొమ్మలను సెట్ చేస్తుంటే ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. బట్ మన మణికంఠ ఏంటంటే ఎవ్రీథింగ్ నేను అనుకున్నట్టుగా ఉండాలి, ఏబిసి ప్రకారం ఉండాలి, ఇదే ప్రకారంగా ఉండాలి అని చెప్పేసి ఈయన ఊహించుకొని అట్లా పెడుతున్నాడు. సో అలా కాకుండా ర్యాండమ్గా పెట్టాలి. సో ర్యాండమ్గా కాకుండా ఆయన ఇష్టం అది పెట్టాలి. అయితే సంచాలకుడు ఇప్పుడు నువ్వు దిగిపోయినావు, ఆయన ఇప్పుడు సంచాలకుగా వచ్చేసింది ఎవరు, యష్మి. కాబట్టి యష్మి పెట్టాలి అని చెప్పేసి సీత స్టార్ట్ చేసింది. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక నేను పెట్టుద్దా మరి ప్రీవియస్ మన పృథ్వీ పెడితే ఎందుకు వద్దనంటే అది నువ్వు అబ్జెక్షన్ చేయాలి. మిగతా వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. ఇక్కడ నువ్వు పెడితే మాత్రం అబ్జెక్షన్ చేస్తున్నారు అంటే నేను కన్సల్ట్ చేస్తలేరు, నేను అన్ని చేస్తున్నానంటే ప్రతి ఒక్కరు నీ గురించి కన్సల్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్లోని హౌస్ మేట్స్ అందరూ నిన్ను గురించి పట్టించుకోవాలని ట్రై చేస్తున్నారు. బట్ నువ్వు మాత్రం దాన్ని ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా తీసుకుంటలేవు అని చెప్పేసి అందరికి ఆపోజిట్ అయిపోతుంది. నిజంగా కూడా మణికంఠకు ఇది చాలా ఆపోజిట్ అయిపోతుంది. మితండవాదం చేస్తుంటాడు. మితండవాదం ఎప్పుడైతే చేస్తుంటాడో అతడు పతనం అయిపోతాడు. ఇప్పుడు విష్ణు నెక్స్ట్ తర్వాత గేమ్ స్టార్ట్ కాగానే మొత్తానికి అయితే అది గొడవ పెద్దగా అయిపోయింది. కాకపోతే అందరూ కన్సల్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటుంటే ఈయన లోపలికి వెళ్ళేసి నేను ఈ గేమ్ ఇట్లా ఆడినా, ఆ గేమ్ ఇట్లా నేను ఎక్కడ కూడా గివప్ ఇయ్యలేదు, నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, నేను అన్ని కల్లోకి వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు? బిగ్ బాస్ మనకు చూపిస్తున్నాడు. కానీ మనం కూడా ఒకటి ఆలోచించాలి. నిన్ను మారమని చాలా ఛాన్సెస్ ఇచ్చారు. హౌస్ మేట్సే కానీ, ప్రేక్షకులే కానీ, బిగ్ బాసే కానీ చాలా విధాలుగా అక్కడ ఛాన్సెస్ ఇచ్చారు. బట్ ఒక్కొక్కరికి కొన్ని ఛాన్సెస్ దొరకడమే కష్టం. అలాంటిది ఎన్ని ఛాన్సులు వచ్చినా నేను ఇంకా ట్రై చేస్తున్నాను అంటే నువ్వు లాస్ట్ వరకు కూడా ట్రై చేస్తూనే ఉంటావు. ప్రేక్షకులు మాత్రం ఎప్పుడో ఒకప్పుడు తీసేస్తారు. ఇప్పటికీ ఓటింగ్ పర్సంటేజ్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి విష్ణు లేట్గా వచ్చింది. తన ప్రేరణ పట్టుకున్నది. సో ప్రేరణ పట్టుకున్నప్పుడు ఏంటంటే నేను చీఫ్గా చూడాలనుకుంటున్నానని చెప్పేసి తను ఏదైతే ఇంతకుముందు చెప్పిందో అవే సేమ్ రిపీట్ చేసేది. కాకపోతే అటుది ఇటు దటుగా. అయితే తర్వాత ఇప్పుడు నాకు విష్ణు చెప్తుంది. విష్ణు ఏం చెప్తుందంటే నేను ఫస్ట్ చీఫ్ కావాలి అనుకున్నాను. అంటే చీఫ్ అన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత నేను చీఫ్ కావాలనుకుంటున్నాను. ఇప్పటికీ 5 వారాలు అబ్జర్వ్ చేశాను. నా లక్కీ నెంబర్ 6 కాబట్టి ఈ వారం నేను చీఫ్ కావాలి అనుకుంటున్నానని చెప్తే ఇప్పుడు ఎవరు ప్రేరణ కావడానికి అవకాశం మంచి అందరితో ర్యాపో బాగుంది కాబట్టి తను కావాలని కోరుకుంటున్నానని చెప్పేసి మన యష్మి చెప్పడంతో ఇక నెక్స్ట్ దానికి వెళ్ళిపోయింది. అయితే నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేసినప్పుడు నయనిక పట్టుకొని వచ్చేసింది. నయనిక బొమ్మ నయనని పట్టుకొని వస్తే ఎవరి బొమ్మని వాళ్ళే తీసుకురావడం మన బిగ్ బాస్ రూల్స్కి వ్యతిరేకం కాబట్టి తననే నామినేషన్ చేసేసారు. సో తనే బయటికి వెళ్ళిపోయింది. ఇక తర్వాత నెక్స్ట్ 2 చీఫ్లు రావడం జరిగింది. సో 2 చీఫ్లు వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకంటే తను ఒక వారమే చేసింది. నెక్స్ట్ ఎవరు సారీ ఇంతకుముందు నైనికది ఎవరిదంటే సీత తీసుకుని వచ్చి ఆగిపోయింది. సో సీతకు వీళ్ళిద్దరికి మధ్యలో పడింది. సీతది ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరిది బాగా నచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే సీత తను చెప్పింది తనైతే ఏ వారం అయితే ఉంటుంది, ఎన్ని వారాలు అయితే ఉంటుందో నాది కూడా అంతే డ్యూరేషన్ ఉంది. నేను కూడా అందరినీ కన్సల్ట్ చేసి నేను ఆడాను అని చెప్పేసి సీత చెప్తే నైన్కి ఏమందంటే
నేను అన్ని మీద నాకు పట్టు ఉంది, ఇదివరకు కొంచెం చేసిన అనుభవం ఉంది, దాన్ని కాదు ఇంకా అందరితోటి మంచి స్నేహం ఉంది. సో ఇప్పుడు నేను అవుతానని చెప్పేసి తను అంటే మీ ఇద్దరిట్లో నేను చూశాను అని చెప్పేసి విష్ణు చెప్తుంది అన్నట్టు. విష్ణు ఏమంటుందంటే ఇక ఇదంతా మీ ఇద్దరిది చూశాను, కానీ సీతది ఏంటంటే అబ్జర్వేషన్ ఏంటంటే అందరి మీద అభిప్రాయాలు తీసుకొని తర్వాత డిసిజన్ తీసుకునేటప్పుడు కొంచెం నీ సొంత డిసిజన్ తీసుకోలేకపోయావు, ఆ టీంను ముందుకు నడిపించలేకపోయావేమో అనిపించింది నాకు అని చెప్పేసి అంటే అనడంతో ఇక నేను ఏంటంటే ఒక డిసైడ్ అయిపోయింది అన్నట్టు, ఇక సీతనే వెళ్ళిపోతుందని డిసైడ్ అయిపోయింది. బట్ నేను అట్లా అని కాదు, నేను అందరి ఇన్పుట్లు తీసుకొని అందరికి అవకాశం రావాలని కోరుకున్నాను, కానీ ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు. సో నేను మీకు అవకాశం ఇవ్వడం నా తప్పు అని చెప్పేసి ఒక అభిప్రాయానికి అయితే వచ్చింది. సో కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి, కానీ ఆ ఇన్పుట్స్లో ఏది కరెక్ట్ అనేది పిక్ చేసుకోవడం కరెక్ట్ అని నాకు అనిపించింది. అంతేగాని ఎన్ పిన్ సాపి పిన్ ఎన్ పిన్ అవుట్ టెలిఫోన్ నెంబర్ 1 2 3 అని చెప్పేసి గేములు ఆడితే ఇట్లే ఉంటుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ రౌండ్లో నైన్కి తీసుకోవడంలో పక్కకు జరిగింది. ఇక్కడితోనే అయిపోయింది అనుకుంటే ఇక లైవ్లో మాత్రం ఇంకా జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అయ్యారో మనకు తెలియదు. సో వాళ్ళిద్దరిట్లో ఎవరు నబీలును ప్రేరణ లాస్ట్కి మిగిలింది. వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు చీఫ్ అవుతారు, అంటే చీఫ్ కంటెండర్. ఇప్పుడు దీని తర్వాత ఇంకొక గేమ్ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు తెలిసి ఏంటంటే నిఖిల్ ఆల్రెడీ పక్కకు జరిగిపోయాడు. సో నిఖిల్ ఈసారి చీఫ్గా కాకుండా కనీసం కంటెండర్గా, అంటే ఇంచుమించు 5 వారాలు అంటే నాట్ ఏ జోక్, 35 రోజులు 100 రోజుల్లో 35 రోజులు ఆయనే చీఫ్గా ఉన్నాడు. సో సేఫ్ కూడా చాలా వరకు అయ్యాడు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.